This is a Teja News Television broadcast. ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రాగి కేబుల్ వైర్ల చోరీకి పాల్పడుతున్న 4 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సిరివెళ్ల సీఐ రాము బుధవారం మీడియాకు వెల్లడించారు. రుద్రవరం, సిరివెళ్ల మరియు మహానంది మండలాల పరిధిలోని పొలాల్లో బోర్ల వద్ద అమర్చిన కేబుల్ వైర్లను కత్తిరించి అందులోని రాగిని చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇళ్ల నర్సింహులు, వెంకటేశ్వర్లు, రంగయ్య, చిన్నయ్యలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 1,50,000 నగదు మరియు రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. రైతులు పొలాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జయప్ప పాల్గొన్నారు. అదేవిధంగా ఆలగడ్డ ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాకు రుద్రవరం పిఎస్ లిమిట్స్లో కొన్ని రైతుల యొక్క మోటార్లకి వైర్లు కట్ చేస్తున్నారు అనే దానిపైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వచ్చిన కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే బోర్లకి వైర్లు కట్ చేసేది ఒక రుద్రవరం పోలీస్ స్టేషనే కాదు, జిల్లాలో చాలా చోట్ల ఇలా జరుగుతుంది. మహానంది, గోస్పాడు, సిరివెల్ల, రుద్రవరం, ఆలగడ్డ, దొర్నిపాడు, చాగలమరి, ఇట్లా ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుల యొక్క మోటార్లో వైర్ కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ వైర్ వచ్చి చాలా తక్కువే ఉండొచ్చు, అంటే ఒక 5 మీటర్లు 10 మీటర్లే ఉంటుంది. కానీ ఆ వైర్ కట్ చేసుకోవడం వల్ల ఆ రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ 10 మీటర్ల వైరు మళ్ళీ వేయాలంటే ఆ వైరు బోర్లో పడిపోయింటుంది. మళ్ళీ వేరే వాడిని పిలిపించుకోవాలి. బోరు ఒక తీయాలంటే 2,000, మళ్ళీ ఫిక్స్ చేసి వైర్ ఫిక్స్ చేసి మళ్ళీ లోపలికి బోర్ వదలాలంటే ఒక 2,000. ఈ వైర్ ఒక 1,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. సుమారుగా 5,000 ఖర్చు. మళ్ళీ ఇన్ టైంలో జరగకుండా పంట నష్టం ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు యొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్లీ పట్టుకోవాలని అన్నప్పుడు మా రుద్రవరం ఎస్ఐ గారు, ఆయన టీం ఏఎస్ఐ గారు యొక్క ఆధ్వర్యంలో దీనికోసం తిరుగుతూ ఉంటే ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఈ రోజు ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చింది. ఈ ముద్దాయిలు మన రుద్రవరం అవుట్స్కట్స్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారని సమాచారం వస్తే వెంటనే పంచాయతీరాజ్ సమక్షంలో వెళ్ళి వాళ్ళని పట్టుకొని విచారించి వారి వద్ద నుంచి సుమారు ఒక 15 కేజీల రాగి వైర్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే వారి వద్ద నుంచి 1,15,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని చెబితే వీళ్ళందరూ కూడా మన సిరివెల్ల లిమిట్స్ మాదిపేటలో ఉన్నటువంటి అక్కడ ఉంటున్నారు. వీళ్ళు టోటల్గా 7 మంది. 7 మందిలో 3 పారిపోవడం జరిగింది. ఇక్కడ మనకి ఇండ్ల నరసింహులు, ఇండ్ల వెంకటేశ్వర్లు, ఇండ్ల రంగయ్య, ఏట చిన్నయ్య ఈయన వాళ్ళు 4 మనకి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ఇండ్ల రంగయ్య, ఇండ్ల వెంకటేశ్వర్లు, ఇండ్ల రంగయ్య వచ్చి సిరివెల్ల, ఈ ఏట చిన్నయ్య వచ్చి అహోపిలంలో ఉంటాడు. వీళ్ళు కాకుండా ఇంకా ఒక 3 ఉన్నారు. ఆ 3 కూడా సరే పారిపోయారు. ఆ పారిపోయిన వల్ల వాళ్ళని కూడా పట్టుకుని అరెస్ట్ చేస్తాం. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పడం లేదు, ఎందుకంటే చెప్పినట్లయితే మళ్ళీ వాళ్ళు ఇంకా ఎస్కేప్ కావడానికి అవకాశం చెప్పడం లేదు. అయితే వీళ్ళు నైట్ టైం పగలు వెళ్తారు. పగలు వెళ్ళి ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఎవరన్నా అడిగితే మేము ఏదో పెట్రోల్ కోసం వచ్చినాం అనేసి చెప్తారు. అది చెప్పిన దాన్ని బేస్ చేసుకుని రైతులు కూడా అనుమానం రాదు. ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయో చూసుకుంటూ ఆ యొక్క వైర్కి బేస్ చేసుకుని నైటు సుమారు ఒక 20-25 మోటార్ల వరకు వైర్ కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత ఒక చోటుకెళ్ళి ఇదంతా కాల్ చేసి ఆ వైర్ని గుజరీ షాపుల్లో తీసుకుపోయి వదులుతారు. కాబట్టి రోగం పూర్తిగా నయం కావాలంటే మొదటికి వరకు పోవాలనే ఉద్దేశంతో గుజరీ షాపుల పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ గుజరీ షాపుల్లో ఎవరెవరు అంటే సిరివెల్లలో 2 గుజరీ షాపులు ఉన్నాయి. షేక్ హుస్సేన్ బాషా, షేక్ మాలిక్ బాషా అనేది. అదేవిధంగా ఆలగడ్డలో కూడా షేక్ ఖాదర్ బాషా అనే అతను కూడా పట్టుకుని అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సుమారు 15 కిలోల వైర్, అంటే 10 కిలోలు వాళ్ళ చేత ఉంది, ముద్దాయిల చేత ఒక 5 కిలోలు ఉంది. టోటల్గా 15 కిలోలు ఈ కాల్చినటువంటి వైర్ని సీజ్ చేయడం జరిగింది.
వీళ్ళు ఇదివరకు గతంలో వాళ్ళ చేత వేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ముద్దాయిల దగ్గర నుంచి 1,15,000 రూపాయలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఇప్పుడు రైతులకు చెప్పదలుచుకునేది ఏమంటే, మేము కూడా రైతు బిడ్డలమే, మేము కూడా కష్టపడి పనిచేసి వచ్చినాం. ఆ వైర్ కట్ చేస్తే ఆ బాధ తీవ్రత ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇంత గట్టిగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ టీం అంతా కూడా బాగా గట్టిగా కమిట్మెంట్ తో చేయడం జరిగింది. ఆ కమిట్మెంట్ తో చేయడం వల్ల ఈ రోజు సక్సెస్ అయింది. ఇది చేయడం వల్ల నేను అనుకుంటున్నాను ఇంచుమించు హాఫ్ డిస్టిక్ అయితే రైతుల యొక్క మోటార్ల యొక్క దొంగతనాలు ఆగిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు గాజులపల్లి, మహానందిక నుంచి చాగల్మరి వరకు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో హాజరు పెడుతున్నాము. కాబట్టి ఇంకేదైనా సమాచారం ఎవరికైనా సరే రైతులకి ఏదైనా అనుమానాస్పదంగా కానీ కనిపించినట్లయితే మాకు పోలీసులకు సమాచారం ఇవ్వండి, వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసుకి సంబంధించి ఎవరైతే బాగా కష్టపడ్డారో మా ఎస్ఐ గారి టీమ్ కూడా ఎస్పీ సార్ అండ్ ఆలగడ్డ ఎస్డిపిఓ మేడం కూడా అప్రిషియేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రివార్డ్ ఇస్తారు. థ్యాంక్ యూ.